మోహన్ రెడ్డి గారి ప్రావెస్నెస్ మీద ఒక ధిక్కార స్వరం వినిపించి యు ఆర్ నథింగ్ బిఫోర్ అస్ అని చెప్పడం కోసం అక్కడ పెట్టుకున్నట్టుగా అయితే తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు, లీడర్స్ అందరూ భావిస్తున్నారు. ఈ అంశంతో పాటు ఈ సినిమా అంశానికి సంబంధించి, థియేటర్ల అంశానికి సంబంధించి, థియేటర్ల బంద్కి సంబంధించి రకరకాల ప్రకటనలు, ఆ నలుగురిలో మేము లేవని ఎవరికి వాళ్ళు ఒంటికి ఆముదం రాసుకుని భుజాలు తడుకుని మరీ చెప్పేసి వెళ్ళిపోవడంతో ఇంతకీ ఆ నలుగురు ఎవరనే ప్రశ్న అయితే ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ఎవరికి వాళ్ళు డిజోన్ చేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదని. అల్లు అరవింద్ గారు, తర్వాత దిల్ రాజు గారు ఒక అడుగు ముందుకేసి ఆయన మా పెద్దన్నయ్య లాంటి తిడితే పడతాం అని కూడా అన్నారు. సరే, ఈ అంశాలంటి మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు. నమస్కారం మస్తాన్ రావు గారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు. నమస్కారం లక్ష్మణరావు గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు. నమస్కారం వివేక్ బాబు గారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ రావు గారు, మనం ఇది మొదలెట్టే ముందర అసలు నిన్న దిల్ రాజు గారు ఏమన్నారో ఏం మాట్లాడారో చూసి తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఆయన ఏంటంటే ఈ మొత్తం వ్యవహారానికి జనసేనకు చెందిన సత్యనారాయణ అనే ఆయన కారణం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడారు, ఏం మాట్లాడారు చూసి వెళ్దాం. మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ రావాలి. లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే నైజాంలో సమస్య ఎక్కడున్నా సరే నైజాంలో సీరియస్ అయితే తప్ప ఈ ఇష్యూ పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మన కాదా? అవసరం. ఇప్పుడు ఇటెంట్ మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా. రైట్. మస్తాన్ రావు గారు చూశారు కదా, దిల్ రాజు మొత్తానికి ఏంటంటే ఇదంతా తీసిచ్చి జనసేన నెత్తిన మీద బండేద్దామని మాట్లాడినట్టుగా కనిపించాడు. ఏదో మొత్తానికి ఏంటంటే గ్యాప్ అయితే ఉంది సినిమాలో ఆ నలుగురికిను నలుగురేతరులకి మధ్య. ఆ నలుగురేతరులు చాలామంది ఉన్నారు, నలుగురే ఉన్నారు. బట్ ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. ఎలా చూస్తున్నారు మస్తాన్ రావు గారు ఇది? అదేవిధంగా కూడా సార్ ఇక్కడ ఈ థియేటర్ల బంద్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు చూస్తే ఎవరి కాళ్ళు ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి, ఆ సమస్య మాత్రమని చెప్పడానికి అలా ప్రయత్నిస్తూ అందరు దొరికిపోతాం. ఇప్పుడు పరిశ్రమలో పెద్దలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ, వివేక్ గారు, వీళ్ళు ఏంటంటే నేను అనేదంటే ఇప్పుడు పరిశ్రమ పెద్దలుగా ఉన్నప్పుడు ఇది ఒక సమస్య వచ్చింది, తెలుగు రాష్ట్రాల్లో బంద్కి వెళ్ళబోతున్నారని ఒక పెద్ద ప్రకటన వచ్చినప్పుడు వీళ్ళు ఈ పరిశ్రమను అడ్డ పెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుతూ వీళ్ళు నిర్మాణ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి స్థాయికి వెళ్ళారు. అలాంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటుంది. తెలుగు సినిమా రిలీజ్ కావడానికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితున్నాయి. ఓ పక్కన 100 కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మించున్నారు. వాళ్ళు చేపట్టే బంద్ దీని మీద ప్రభావం చూపుతుంది అనేది ఒకటి గ్రహించి ముందుకు వెళ్లాల్సిన తరుణంలో వీళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చేసి జనసేన ఆయన ఎగ్జిబ్యూటర్ ఎవరో చెప్పాడు, ఆయన ముందు స్టేట్మెంట్ ఇవ్వగానే ఛానల్స్ వాళ్ళందరూ వేశారు. ఈరోజు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో అంతా వస్తుంది. మరి అల్లు అరవింద్ గారు కానీ, విశ్వరాజ్ గారు కానీ ఎందుకు వెంటనే రియాక్ట్ కాలేదు? ఇది పరిశ్రమలో మనకు సంబంధం లేదనుకుంటా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా 15 సంవత్సరాల్లో ఆ నలుగురికి సంబంధించిన కొత్త ఆధిపత్యం అయితే నడిచింది. వాళ్ళు పెద్ద హీరోలు కానీ, పెద్ద నిర్మాణ సంస్థ కానీ ఏదైతే సినిమాలు నిర్మిస్తారో ఆ సినిమాలు వచ్చినప్పటికీ ఈ థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. చేయాల్సిందే. ఒకవేళ చిన్న సినిమాలు ఏదన్నా ఆడుతున్నా చిన్న నిర్మాతలకు సంబంధించి కానీ, హీరోలకు సంబంధించి కానీ కొత్త సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందే. వాళ్ళ సినిమాలు ఉన్నాయంటే ఇది ఎప్పటి నుంచో అసంతృప్తి రేకెత్తుతూ ఉందన్నమాట. అది ఈ రోజు బంద్ రూపంలో వచ్చేసరికి అది పవన్ కళ్యాణ్ గారు గ్రహించి ఇదేంటి వీళ్ళందరూ ఇలా మేము ఎంతో మంచిగా వాళ్ళందరికీ సహకారం అందిస్తా ఉన్నాము,
వాళ్ళకి పరిశ్రమ ముందుకెళ్ళడానికి ముందుకు రమ్మని కూడా అడిగాను నేను. నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు కూడా మీరందరూ వస్తే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మొత్తం మాట్లాడి మీకు కావాల్సిన బాధ్యతలు కావచ్చు, పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే థియేటర్లు రేట్లు పెంపు కానీ, లేదంటే ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పరిశ్రమకి వాటన్నిటికీ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇదంతా చూస్తే వాళ్ళు ఎగ్జిబిటర్స్ వాళ్ళు అంత ప్రధానమైన సమస్యలు లేవనెత్తి బంద్ దాకా వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో ఓ పక్కన అన్ని ఇప్పుడు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన వినోద సాధనం ఏంటంటే ఖచ్చితంగా సినిమానే. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు ఓటీటీలు వచ్చినా ఇంకోటి వచ్చినా దాని కంటెంట్ వెళ్ళేది ఇక్కడి నుంచే కదా. ఈ సినిమాలు వారం రోజులు ఆడినా 5 రోజులు ఆడినా 15 రోజుల తర్వాత మళ్ళీ ఓటీటీలో రావాల్సిందే. అదే వినోద సాధనంగా ఉంది. సో ఇంత ప్రధానమైన ప్రభావితం చూపే ఒక సినీ మాధ్యమానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ మాట్లాడే మాటలు నిన్న దిల్ రాజు గారు మాట్లాడారు. నేను అసలు ఈ ఎగ్జిబిటర్లు ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ స్థాయిలో నేను వరల్డ్ ప్రపంచ సినిమా నిర్మించే స్థాయిలో వెళ్ళిపోయాను నేను. కాబట్టి మాకు ఇక్కడ ఎవరు ఎగ్జిబిటర్లు అనేది ఎందుకంటే అసలు ఆయన జీవితం ప్రారంభించిందే ఎగ్జిబిటర్గా. ఆయన జీవితం దిల్ రాజు గారు పైకి వచ్చింది నిర్మాతగా. ఎందుకంటే తొలి ప్రేమ సినిమా నుంచి ఆయన మాకు ఇట్లా లాభాలు వచ్చాయి. దాని నుంచి మేము బయటకు వెళ్ళాము. విస్తృతంగా వ్యాపారం పెరిగింది, పురోగతి సాధించిన నేపథ్యంలోనే ఇన్ని సినిమాలు నిర్మించగలిగానని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ గా ఉండి ఎగ్జిబిటర్ గా ఉండి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ రంగం నుంచి వచ్చిన ఇతను ఆ సమస్యని పరిశ్రమ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు నిర్మించారు. సో సాన్నిహిత్యం ఉంది. సో ఆ సమస్యను పరిష్కరించడానికి సరే ఇలా అనుకుంటున్నారు, ఇది మంచిది కాదు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు అద్దె అనుకుంటున్నారు. అదే అది నిర్మాతకి ఎగ్జిబిటర్కి సంబంధించిన అంశమైనప్పటికీ అది సినిమాలు ఈ దెబ్బతినే పరిస్థితికి ఆ బంద్ కారణంగా వచ్చింది కాబట్టి వీళ్ళు చొరవ తీసుకొని చేయాల్సిన అంశం. ఎందుకంటే దాదాపు 1400 థియేటర్లు 2 రాష్ట్రాల్లో. అంటే ఆయన అన్నారు కదండి, నా వరకు నాకు 30 థియేటర్లు ఉన్నాయని ఆయన మటుకు ఆయన నాకు 15 థియేటర్లు ఉన్నాయని ఆయన ఎవరి కాళ్ళు ఒంటికి ఆముదం రాసుకుని చెబుతున్నారు. మిగిలిన వాటి గురించి మాకు సంబంధం లేదని అంత నిక్కచ్చిగా చెప్పిన తర్వాత ఇంకా ప్రభుత్వం దిగాలి కదా రంగంలోకి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పేషెంట్ నుంచి వచ్చిన లెటర్లో కొండా బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పటి వరకు ప్రొయాక్టివ్గా గవర్నమెంట్ లేదని కిందటి జరిగిన 5 సంవత్సరాల్లో మీరు బాధపడ్డారు. ఇవాళ వీఆర్ ప్రొయాక్టివ్. ఐఎమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన తన కెరీర్ మొదలెట్టారు. ఆయనకి చట్టం మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఈయన ఇండస్ట్రీ ఆయన. మేము ఓపెన్గా ఉన్నప్పుడు మీకు రావడానికి ఏంటి దొబ్బిడాయని ఆయన అడుగుతున్నా కూడా వీళ్ళు ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకునే కార్యక్రమం చేయటం ఏంటండి? అంటే ఆయన అన్నది కరెక్టే కదా. ఆ నలుగురు అనే విషయం కరెక్టే కదా. ఆ లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక నలుగురు విషయం కాకుండా మిగతా సినిమా పరిశ్రమ ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటుంది ఆయన చెప్పారు కూలంకషంగా. దాంట్లో చెప్పి మరి ఇంక నుంచి కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్లు నాతో సాన్నిహిత్యం ఉంది, రేట్లు పెట్టినట్టు కాసేపు వచ్చి వెళ్తాము అట్లా కాకుండా మీరు మీ అసోసియేషన్ల ద్వారా రండి. నిర్మాతల అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, సినిమా నటీనటులకు సంబంధించిన మా అసోసియేషన్ ద్వారా రండి. అప్పుడు పరిశ్రమలో ఉన్నాయన్నీ కూడా ఆయన చెప్పిన దానిలో తప్పేం లేదు. ఆయన కోపం వచ్చినప్పటికీ కూడా పరిశ్రమ బాగు కోసమే లెటర్ రిలీజ్ చేసిన మొత్తం మనం ఇంకోటి కూడా చెప్తాను సార్. ఇటీవల కాలంలో నారాయణమూర్తి గారు కూడా కొన్ని అంశాల మీద ఆయన విప్లవ సినిమాలు చాలా మంచి అభిప్రాయం ఉంది. నాకు కూడా ఆయన తెలుసు, బాగా 2-3 సార్లు కూడా కలిశాను నేను. ఆయన ఈ విజయ్ పవన్ కళ్యాణ్ సినిమా 5 రూపాయలకి టికెట్ వచ్చినప్పుడు ఆయన గొంతు ఎందుకు పెగలేదు నాకైతే అర్థం కాలేదు. విప్లవ సినిమాలు అన్నప్పుడు ఒక పక్కన ఒక సినిమాకి కానీ ఆ సినిమాలో క్రియూ ఏదైతే ఉందో అందరు నష్టపోయే విధంగా నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఆ రోజు ఆయన ఎందుకు గొంతు పెగలేదో నాకైతే అర్థం కాదు. ఈ సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా ఆ రోజు తహసీల్దారులు పెట్టుకొని రెవెన్యూస్ పెట్టుకొని 5 రూపాయల సినిమా ఎక్కడ ఉందండి, అసలు టీ కూడా రాదు కదా. కొన్ని మిగతా సినిమాల వచ్చి ఆ పుష్ప సినిమా కానీ అల్లు అర్జున్ సంబంధించి కానీ 300 జగన్ గారు ఇచ్చేటప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి 5 రూపాయలకి అమ్మాము మనం ఇట్లాంటిది చేస్తున్నాం అనేది ఎవరైనా ప్రశ్నించారా? కొన్ని వాళ్ళకైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పేర్ని నాని గారికి కానీ ఎప్పుడైనా అడిగారా 5 రూపాయలకి ఎందుకు ఇవ్వట్లేదండి, మేమైతే 5 రూపాయలకే చేసాం సినిమాని, మీరు మిగతా నిట్టినట్లు కూడా 5 రూపాయలకే ఇవ్వండి అని చెప్పారా? అంటే కేవలం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే అతను భయపట్టి పార్టీని ఏదైనా బైండ్ ఓవర్ చేస్తారనో ఇంకోటో వాళ్ళ పార్టీని దెబ్బతీయాలి. అంటే నేను అనేది ఏంటంటే అసలు ఇక్కడ సినిమా పరిశ్రమకు సంబంధించి రాజకీయాలు చూపిస్తున్నారు.
అదొక ఇండస్ట్రీగా చూస్తే ఏ గొడవ ఉండదు. రైట్. ఒకసారి కొన్ని మనం కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఏం మాట్లాడారో చూసి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్ళండి. కందుల దుర్గేష్ గారు మాట్లాడింది పీసీఆర్. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది. దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ